ఇశ్రాయేలు రాజవంశంలో మిక్కిలై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవృత్తయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలవదగిన కొందరును బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషల వారికి నేర్పుము. మరియు అనుదినము వారికి భాగమును వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞయించెను. యూదులలో నుండి దానియేలును అననీయ మిషాయేలు ఆజర్యేలు వారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షస్సరును అననీయకు షడ్రకనియు మిషాయేలుకు మిషాయేలు ఆజర్యేలుకు అబేద్నెగో అను పేర్లు పెట్టెను. కాబట్టి చక్కటి ఆచరణ మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సంఘం, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఇక్కడ రాజు నెబుకద్నెజరు ఇక్కడ మనకి కనపడతా ఉన్నాడు. ఆయన యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడించినప్పుడు ప్రభువు ఇశ్రాయేలు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరమును శేషించిన ఉపకరణను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువును షినారు దేశంలో తన దేవతాలను తీసుకొని పోయి తన దేవతాలకు అవకాశం ఉంచెను. రాజు అస్కేనాజు తన పోషకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా పిలిపించెను. ఇశ్రాయేలీయులు రాజవంశములో ఇశ్రాయేలు రాజవంశములు ముఖ్యులైన లోపలి సౌందర్యము గల వ్యక్తులను పిలువనప్పుడి. కాబట్టి ఇక్కడ ఎవరు కావాల్సి వచ్చిందంటండి రాజుకి? ఎవరు కావాల్సి వచ్చిందంటండి? లోపము లేని సౌందర్యం కలిగిన వారు కావాలి. కాబట్టి ఇక్కడ లోపము లేని వారు కావాలి. లోపములు మానవ జీవితంలో లోపములు సహజముగా కనపడతా ఉండవి. మనుషుడు తన లోపమును కనుగొనగలిగితే యజమానుడు ధన్యుడు అవుతాడు. ఎవరండి? నిజముగా లోపము లేని వారు కావాలి దేవునికి. ఎవరు కావాలంట? ఏ లోపము లేని వారు కావాలి. మరి మనలో లోపము లేని వారుగా మనం ఉన్నారని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మానవ జీవితంలో ఎన్నో లోపములు కనపడుతున్నవి. కాబట్టి దాన్ని గ్రహించగలిగితే నిజముగా నువ్వు తండ్రి అవుతావు, నువ్వు తండ్రిగా అవుతావు. సరే, లోపములు అలా ఉంచుకుంటే అటు లోపములు కొనసాగలిగితే మనకు కూడా సౌందర్యం బట్టి కూడా ప్రయోజనం ఏమి ఉండదు. నువ్వు చదువుకున్న సకల విద్యను బట్టి కూడా లాభం ఏమీ లేదు. విద్యావంతుడిపై నువ్వు సౌందర్యకరమైన వ్యక్తిపై కానీ నీలో అనేక లోపాలు కనపడుతున్నప్పుడు నిలిచినప్పుడు చాలా దుఃఖకరముగా సమాజంలో కనపడుతూ ఉంటావు. కాబట్టి సౌందర్యం చూసి అనేక తన జీవితంలో బాగు చేసుకునే వారు ఉన్నారు. కాబట్టి అందగర్థము సౌందర్యము మోసకరము. కాబట్టి నీ అందమును బట్టి, నీ బలమును బట్టి, నీ జ్ఞానమును బట్టి నీవు పాడిపోతే నీ జీవితం నువ్వే నష్టపరుచుకుంటావు. దీన్ని బట్టి నీ భర్త ఆడవాలి, దీన్ని బట్టి బిడ్డలు ఆడవాలి, దీన్ని బట్టి నేను ఎంత సౌందర్యం ఆడవాలి, దీన్ని బట్టి నీ ఇంటి వారి ఆడవాలి. కాబట్టి అనేక దుఃఖకరంగా నీవు కనపడకూడదు, ఉండకూడదు, అడుగులు వేయకూడదు. నీ ప్రవర్తన దిద్దుకుంటూ వల్ల అది నీకు క్షేమము, నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలు కూడా అది చాలా క్షేమం ఉంటుంది. ఇక్కడ పిలువబడిన అనేక మందులు ఎలాంటి వారు కావాలంటే లోపము లేని వారు కావాలి, సౌందర్యమును కలవారు కావాలి, సకల విద్య ప్రవణితయు జ్ఞానము కలిగిన వారు కావాలి. సరే, కాబట్టి ఇలాంటి వారు దేవుడికి కావాలి. దేవుని రాజ్యానికి కావలసిన వారు కూడా ఇలాంటి వారు కావాలి. పలు రాజ్యంలో వచ్చిన వాడు ఒక రాజు నగరంలోనే ఇలాంటి వారు కావలసినప్పుడు, ఈ లోకంలో రాజనగర్లో ఇలాంటి వారు కావలసినప్పుడు పరలోక రాజనగర్లోకి వెళ్ళవలసిన వారు ఎలాంటి వారు కావాలంటే దేవునికి లోపము లేని వారు కావాలి, మంచి సౌందర్యం లేని వారు కావాలి. ఇంకా ఎవరైనా బైబిల్ తీయడమా? కాబట్టి చూడండి, ఇక్కడ సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజనగరందు ఎలా దగ్గర కొన్నారు. వాళ్ళను రప్పించి రాజనగరానికి
రాజనగరం నిలవదగిన కొందరు బాలులను రప్పించి రాజనగరంలో నిలవదగిన కొందరు కావాలి. నిలవదగినావా? నువ్వు రాజనగర్కి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోక రాజనగర్ కాదు, పరలోక రాజనగర్ ఒకటి ఉన్నది. ఎవరి? ఆ లోక రాజనగర్లోకి నువ్వు ప్రవేశించాలి. ఎల్లప్పుడు అనేక గృహాలకు వెళ్ళినప్పుడు, అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు, అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు, అనేక పట్టణాలకు వెళ్ళినప్పుడు, అనేక గృహాలు దర్శించినప్పుడు ఆ కట్టడ చూసి, ఆ యొక్క గృహం చూసి మనము ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎంత వైభవంగా గృహం కట్టినారు, ఎంత చక్కగా గృహం కట్టినారు, ఎంత బాగా కట్టినారు ఈ గృహము, ఈ గృహం ఎలాగ అలంకరించినారు ఈ గృహమును, ఎంత ఖర్చు ఉన్నది, ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అపార్ట్మెంట్ కట్టారు, ఈ బిల్డింగ్ కట్టారు. ఎంత సుందర భవనం ఉన్నది, ఎంత అందం ఉన్నది భవనము. ఇలాంటి ఇల్లు నేను కట్టుకుంటే ఎంత బాగుండు, ఇలాంటి ఇల్లు నాకుంటే ఎంత బాగుండు అని ఆశించేవాడు, అనే గుణాలు చూసి ఆశించేవాడు సమాజంలో లేరా? ఉన్నారు. అలాంటి వారు ఆ గృహము కట్టుకున్నారు. వాడు నేను కట్టుకోలేకపోయాని, దేవుడా నాకు గృహం ఇస్తే బాగుండే అనుకునే వారు లేరా? మీలో చాలా మంది ఆ గృహమును చూసి, ఆ గృహం అందం చూసి, ఆ గృహం సౌందర్యం చూసి, ఆ గృహం బాగా కట్టడం చూసి చాలా సంతోషించేవాడు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుడు కూడా నేను చూసి, నన్ను చూసి, మనం చూసి దేవుడు కూడా ఏం చేయాలైనా సంతోషించాలి. క్రీస్తులో బాగా కట్టబడిన వ్యక్తిపై ఉండాలి. క్రీస్తు కట్టబడు క్రమంగా కట్టబడిన వ్యక్తిగా ఉండాలి. చక్కగా ఆ రాయి పేర్చినప్పుడు ఎంత అందముగా ఆ కట్టడం ఉంటుందండి. కాబట్టి ఆ రాయి పేరుస్తున్నప్పుడు చక్కగా వచ్చి రాయి కలిసి పోతా ఉండేదా? కలిసిపోతా ఉన్నవి. ఆ రాయి పేరుస్తున్నప్పుడు ఎంత అందంగా ఉన్నది. విశ్వాసులు సమకూరుస్తున్నప్పుడు, అనేక మంది సమకూరుతున్నప్పుడు, వారందరూ కలిసి పడుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నదండి. కాబట్టి బైబిల్ ప్రకారము వారు కట్టినప్పుడు నేను దినాల్లో ఎలాంటి సంతోషము కలిగింది. బైబిల్ ప్రకారం తిరిగి కట్టడానికి అందరూ పూనుకోలేదా? అందరూ అడుగులు ముందుకు లేదా? అందరూ కలిసి కట్టలేదా? చక్కగా అందరూ ఏకభావం కలిగి, ఏక మనసులు కలిగి, ఇడి మనసుతో అడుగులు ముందు కలిసి పడిపోయిన ప్రకారం తిరిగి వారు కట్టినారు. కట్టడానికి దేవుడిని నియమించుకున్నాడు, కట్టడానికి దేవుడిని పిలుచుకున్నాడు. నువ్వు కట్టే వ్యక్తి ఉన్నావా? పడగొట్టే వ్యక్తి ఉన్నావా? ఎవరు నువ్వు కట్టుతున్నావా? కట్టినావా? అయితే నువ్వు దేవుడిని కట్టితే నువ్వు నిలబడినావా? నువ్వు పడిపోయినావా? కట్టవలసిన వ్యక్తి పడిపోతే ఎవరి వ్యక్తిని తిరిగి కడతారు? కట్టుకోనికి ఎవరు? దేవుడిని రక్షిస్తున్నాడు, దేవుడిని ప్రేమించాడు, దేవుడిని విడిపించాడు, దేవుడికి ఆయన సరిదిచ్చినాడు, ఆయన సహవాసం ఇచ్చినాడు, నీతి ఇచ్చాడు, యథార్థత ఇచ్చినాడు, పరిశుద్ధత ఇచ్చాడు, శ్రేష్టమైన భక్తి పట్ల ఇచ్చినాడు. వీటన్ని నువ్వు కాదనుకోని నువ్వు ఒక్క తన వాంతి తిన్నట్లుగా కనబడిన పది మళ్ళా పోయి మృదువపడినట్లుగా శ్రేష్టతను పోగొట్టుకుంటున్నావు. అందమైన ఆ రాజనగర్ను పోగొట్టుకుంటున్నావు. అందమైన ఆ గృహమును చూసి ఆశించావు. కానీ నిన్ను దేవుడు అలాగా దేవుడు నియమించాడు. నిన్ను కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆ సౌందర్యమును పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆ బలమును పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆ జ్ఞానమును పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆ భక్తి బట్టిను పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆ విశ్వాసమును పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్రార్థన ఆయుధమును పోగొట్టుకున్నావు. లోకం కొరకు పరిగెత్తుతున్నావు. లోకాశకు పరిగెత్తిన గేహజీలాగా నువ్వు ఉన్నావు. లోకమును విడిచిపెట్టేసినావా? లోకాశ విడిచిపెట్టేసినావా? ఇక్కడ లోపం లేని వారు కావాలి, సౌందర్యం గల వారు కావాలంటే ఇక్కడ కాబట్టి సకల విద్య జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము కలిసిన వారి రాజనగరంలో నిలవదగిన కొందరు బాలులను రప్పించింది. నిలవదగిన కొందరు బాలులను రప్పించింది. కల్దీల విద్యను భాషల వారికి నేర్పము. ఏంటంటే ఏం విద్య అంట? కల్దీల విద్యను భాషల వారికి నేర్పము. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు
దేవుడి వాక్యం అంటే నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? వెళ్ళి ఇరుగు పొరుగు వారికి, నీ తోటి వారికి, నీతో మాట్లాడే వారికి నువ్వేం నేర్పుతున్నావు? వారికి నువ్వు అన్యాయం చేయడం నేర్పుతున్నావా? మోసం చేయడం నేర్పుతున్నావా? అబద్ధం అంటూ నేర్పుతున్నావా? దొంగ చేయడం నేర్పుతున్నావా? వ్యభిచారం చేయడం నేర్పుతున్నావా? దొంగలించడం నేర్పుతున్నావా? అబద్ధ సాక్ష్యం చెప్పడం నేర్పుతున్నావా? ఏం నేర్పుతున్నావు? ఏం నేర్చుకున్నావు? ఏం నేర్పుతున్నావు జనాలకి? నీచు వాడికి నేర్పుతున్నావు, నీ స్నేహితులకే నేర్పుతున్నావు. నీతో కలిసి ప్రతిరోజు పనికి వెళ్తూ ఉంటారు, ఆ కూలికి వెళ్తూ ఉంటారు, ఆ పనులకి వెళ్తూ ఉంటారు, ఆ టాపి పనికి పనికి వెళ్తూ ఉంటారు, శాల పనికి వెళ్తూ ఉంటారు. నీ పక్కన బట్టి వాడికి ఏం నేర్పుతున్నావు? ఈ రోజు సీరియల్ చూసావా నువ్వు? అడ్వాన్స్ ఎట్టుందో నేను వదిలేసి అడ్డు చేసుకుని చూసావు నువ్వు? పనులు ఎప్పుడు చేస్తావు? సామాన్య ఆసక్తి సీరియల్ నేర్పుతారు జనం. సినిమా చూసావా? నేను వచ్చి సినిమా చూసావా? ఎట్టుంది ఆ హీరోయిన్ నమ్మేసుకుంది కుట్రకోలకి, ఏమో నీ భర్త నమ్మేసుకో. ఎత్తండి ఏ నేర్పుతారు మనుషులు? నేర్పేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మంచి నేర్పుతున్నావా? చెడు నేర్పుతున్నావా? సత్యం నేర్పుతున్నావా? అసత్యం నేర్పుతున్నావా? నీతి నేర్పుతున్నావా? దుర్నీతి నేర్పుతున్నావా? పాపం నేర్పుతున్నావా? పాపం మాన్పిస్తున్నావా? మానుకున్నానయ్యా అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అన్నీ మానుకున్నానయ్యా, అన్నీ మానుకున్నానయ్యా, అన్నీ మానుకున్నానయ్యా, అన్నీ మానుకున్నానయ్యా. ఎత్తట్లేదు, 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 అన్నీ మానుకుని ఎత్తట్లేదు. సీరియల్ కట్టేస్తే సీరియస్ గా తన రిమోట్ ని ఇస్త్రీ కొట్టి వాళ్ళు లేరా మీలో? సీరియల్ చేతి సీరియల్ చూస్తున్నా వాడు అనడానికి వచ్చిన సీరియల్ మాట్లాడు. ఎంత దారుణం అండి. సరే, ఎంతమంది అలాంటి వారు ఉన్నారు? ఎంతమంది ఇంకా టీవీలో సినిమాలు చూసేవారు, సీరియల్ చూసేవారు? ఏం నేర్చుకుంటున్నారు? భక్తి నేర్చుకొని బాగుపడతారు. వ్యక్తి నేర్చుకో కాకండి, అవసరం నేర్చుకోవద్దు, చెడు నేర్చుకో కాదు. లోకంలో ఎంత చెడు ఉండదు, ఆ లోకంలోకి వెళ్తా నీవు నీలోని చెడు కాకూడదు. నీలోని జీవదారులు, నీ సైకిల్లో ఉన్న వారికి, నీ పడుతులో ఉన్న వారికి, నీ పక్కన వారికి ఈ జీవదారులు వెళ్ళి వారికి జీవజలమును ఓటని వాళ్ళు అందించాలి. ఈ నీరు తాగినోడు మళ్ళా సావడు. కాబట్టి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తె నువ్వు ఎలా ఉన్నావు? ఆలోచించు నువ్వు. ప్రేమ సంగమా, ఇక్కడ చూడండి, కదకూడదు. కాదు వీటిని భాషలు వారికి నేర్పము. వారిలో రాజు తను భుజించారములు, తాను పానము చే ద్రాక్షారసములు అనుదినము పానము వారికి నియమించి 3 సంవత్సరము వారిని పోషించి చక్కటి భోజనము, చక్కటి ఆహారము దేవుడికి ఇస్తున్నాడు కదా. చక్కటి ఆహారము దేవుడికి ఇస్తున్నాడు, చక్కటి భోజనము దేవుడికి పెడతా ఉన్నాడు. ఆయన ఎంతమంది పేదలు పరిచేవారున్నారు? ఎంతమంది పేదలు పరిచే? నీకేం తెలుసు అయ్య గారు? మేము రేషన్ వండుకుంటున్నామని నీకేం తెలుసు? దేవుడు నిన్ను దరిద్రులుగా చేయలేదే, దేవుడు నిన్ను దరిద్రుడిగా ఉంచలేదు, దేవుడు నిన్ను ధనవంతుడిగానే చేశాడు. నీ దరిద్రత దేవుడు తీసివేశాడు. ఆయన నీలో ఆ స్వభావం పోవట్లేదు. నీలో స్వభావము చెప్పండి, ఆ స్వభావం నీలో పోలేదు. ఆబద్ధం అనే స్వభావం నీలో పోలేదు. మోసం అనే స్వభావం నీలో పోలేదు. పాపం అనే స్వభావం నీలో పోలేదు. పోయిందా? ఆ స్వభావం తీసివేసుకొని క్రీస్తు స్వభావం మీలో వస్తే మీరు ధనిలవుతారు. వినాలి, ఎవరు లేకూడదు. లోక స్వభావం తీసివేసుకోవాలండి. లోక స్వభావం తీసివేసుకుని లోక స్వభావం మీలో ఇప్పుడు వరకు ఉన్నది కాబట్టి ఆ లోక స్వభావం మీలో తీసేసుకోవాలి. కాబట్టి లోకములో ఉన్న మనము ఆ లోక స్వభావం నీలోకి వస్తే ఏమైపోతే మునిగిపోతాం. సముద్రము, పెద్ద సముద్రంలో ఒక ధోని ప్రయాణం చేస్తూ ఉంటుంటే, ఒక పడవ ప్రయాణం చేస్తూ ఉంటుంటే, ఆ పడవలో ఆ పడవకి చిన్న బెజ్జం ఉంటే చాలండి, కదా, చిన్న రంధ్రం ఉంటే చాలు. ఏమో తెలుసా?
అది ఎంత దూరం ప్రయాణం చేయగలదు? అదిగా గమ్యమునకు చేరగలదా? మా చదివి కూర్చోండి. కష్టమైపోతుంది మీకు. అది గమ్యమునకు చేరలేదు, అది అద్దరికి చేరలేదు, అది మధ్యలోనే మునిగిపోతా ఉంటుంది. ఏమిటి కారణము? దాంతో ఒక లోపం ఉన్నది. ఒక లోపము వల్ల ఆ ధోని మునిగిపోతూ ఉంది. ఆ ధోనుడు అందరూ మరణమునకు గురవుతున్నారు. నీలో ఒక తల్లిగా నీలో లోపం ఉంటే నీ కుటుంబం నష్టపోతానని నువ్వు ఆలోచించుకోవాలి. తల్లిగా నీలో లోపం ఉండకూడదు, ఏ లోపము నీలో కనపడకూడదు. నీ ఇంట్లో అందరికి నీకు నష్టము. లోతు భార్య లోపడకపోవటం వల్లే తన కుటుంబం పాడైపోయింది. అనుకుంటామని లోతు భార్య లోపడకపోవటం వల్లే ఆమెలో గర్వం ఉంది. స్త్రీలారా, మీలో గర్వం ఉందా? ఎంతమంది గర్విస్తున్నారు ఇక్కడ? స్త్రీగా నువ్వు ఎప్పుడు గర్వంగా ఉండకూడదు. నీ కుటుంబానికి నువ్వు మూల స్తంభము లాంటిదని. నువ్వు నీ భర్త కాదు, స్త్రీయే. కుటుంబాన్ని కట్టేది ఎవరంటండి? జ్ఞానవంతుల తల్లిను పురుషుడు తల్లిని కట్టిన ఉందా? చెప్పండి. లేదు. జ్ఞానం గల తల్లిని కట్టను. జ్ఞానం కలిగి నువ్వు ఒక తల్లిగా నువ్వు ఎలా ఉంటావు? నువ్వు జ్ఞానం ఉన్నదా? అజ్ఞానము. లోకమే ప్రేమిస్తున్నావు కానీ నువ్వు దేవుడిని ప్రేమించట్లేదండి. దేవుడి వాక్యమును ప్రేమించట్లేదు. దేవునికి లోబడలేకపోతున్నావు, మార్పు చెందలేకపోతున్నావు, మార్పు పొందలేకపోతున్నావు, బాప్తిస్మం తీసుకోలేకపోతున్నావు. అంటే నీ దగ్గర లోకాశ ఉందన్నమాట. లోకాశ నీలో ఉందన్నమాట. దాన్ని నువ్వు తీసేసుకుంటే నీకు క్షేమము, నీ కుటుంబానికి కూడా అది క్షేమం అవుతుంది. కాబట్టి కిందగా చూడండి. కాబట్టి భాష మాట్లాడము మరియు రాజు తన భుజించారములో నీవు తాను పానము ద్రాక్షరసము నీవు అడిగిన భాగం వారికి నియమించి 3 సంవత్సరం వారిని పోషించి వారిని తన ఎదుట నిలబెట్టినట్లుగా వారిని తన ఎదుట నిలబెట్టాలి. 8 సంవత్సరాలు వాడు దేవునికి వస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు 48 సంవత్సరాలు నువ్వు తల్లిగా తండ్రిగా ఆలోచించాడు. 8 సంవత్సరాలు దేవుడిని అంగీకరించి 8 సంవత్సరాలు దేవునికి వస్తున్నావు. ఇంకా నీవు లోపం ఆవంతరం ఉంచుకుంటున్నావు, నీళ్ళు ఇంకా పాపం ఆవంతరం ఉంచుకుంటున్నావు, నువ్వు నీళ్ళు ఇంకా మోసం ఆవంతరం ఉంచుకుంటున్నావు. నువ్వు భక్తి చేస్తూనే ఉన్నావు, ఒక పాపం అని భారం మోస్తూనే ఉన్నావు. నువ్వు అది ప్రభుత్వాన్ని ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్యలకు రండి. భారము, లోకమనే భారము, పాపమనే భారము మనుషులు మోస్తా ఉన్నారు. ప్రభు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి. చూడండి ఇక్కడ ఎడయాస్కి ఈ పదకి ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారం కదా, ఎవరి ఇరుకు ద్వారం. ఇప్పుడు ఇరుకు ద్వారంలో ఉంటా వెళ్ళాలి. ఇరుకు ద్వారం వెళ్ళాలంటే ఇదొక లోకము, ఇదొక చెప్పండి లోక పాపము. కాబట్టి ఇది తగిలించుకున్నాం. ఇది ఎలా అంటే ఏంటంటే తగ్గించుకుని వెళ్ళాలి. నా వాడికి దేవుడి రాజులకు వెళ్ళాలి. వెళ్తారా? చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలండి? ఈ పాపం అనే భారమును నేను ఒక సంచి వ్యతిక్రమములు సంచులో ముద్రపడినవి యేసు దోషం భద్రంగా దాచబడిన దాని ఏంటంటే దాసమా ఎటువంటి దాచబడిన దానిది. కాబట్టి ఏదైనా ఆశ ఉన్నది, పల్లవ రాజ్యంలో ప్రవేశించిన ఆశ మీకు అందరికీ ఉంది. ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. కానీ ఎట్నే పోతలేదు. ఎట్లా ఇచ్చనే పోవాలి. కుదిరిదా? చెప్పండి. కుదరట్లేదు. మరో ఒకటి తీసి బయట మారేసి ఏం తీసావు? మోసము. ఏమొచ్చిందండి? నీలో ఉన్న మోసము తీసి బయట పారేయాలి. మోసము తీసి బయట పారేసిన తర్వాత మరొకటి తీసావు, అబద్ధము. ఎంతకాలమైంది అబద్ధం అటు మానేసి?
చెప్పండి. అబద్ధము తీసి బయట పారేసావా? అబద్ధము తీసి బయట పారేసావు. అలా తీసావు. గర్వము అలా వచ్చింది కొడితే ఏమొస్తుందండి? గర్వము ఉందా? గర్వం ఉందా? నాలో లేదన్నోడు ఎవరు ఉన్నారు ఇక్కడ? చెప్పండి. గర్వము కాబట్టి మళ్ళా తీసావు. దుష్ట సాంగత్యము మంచి అరువును చెరిపివేయును. ఏంటది? దుష్ట సాంగత్యము మంచి అరువును చెరిపివేయును. అంటే నువ్వు ఎవరితో ఉన్నావు? అబద్ధం వాడి వారితో ఉన్నావు, మోసం చేసే వారితో ఉన్నావు, దొంగతనం చేసే వారితో ఉన్నావు, ఏ విషయాలతో సాంగత్యం చేస్తున్నావు. ఆ బుద్ధి నీలో కూడా వచ్చేసింది. చెప్పండి. ఏమన్నా ఆగిందిగా? ఏమన్నా ఉండే అర్థం? చెప్పండి. ఏదో చక్కగా వెళ్ళిపోవచ్చు పలువు రాజ్యానికి. ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారండి. ఈ సిఫారసులు మీరు ఎవరు ఉన్నారా? ఇంకా నుంచి రద్దు చేసుకుంటూ మోసుకుంటూ ఎంతకాలం మోస్తావు? ఒక తల్లి కోట నెత్తిమెట్లు మోస్తా ఉందంట. తల్లి మొట్ట నెత్తుడు మోస్తా ఉంటుంటే రాజుగారు గట్టిగా పండేసుకుని వెళ్తా ఉన్నారంట. పాప మామను చూసి అమ్మ ఎక్కడికి వెళ్ళంటాయా? ఎదురుంటున్న పట్టణానికి వెళ్ళాలన్నప్పుడు చదివమ్మ ఎదురురా నేను తీసుకెళ్తానంట. రాజుగారు అడ్జస్ట్గా బండి ఆపి ఆ బామ్మను ఆ బండి మీద ఎక్కిస్తుంది. ఆ మూట బండి మీద పెట్టి రాజుగారు ఆ జట్టి బండి తోలుతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజుగారు వెనక్కి చూస్తుంది. మామ ఏం చేస్తుంది? వెనక్కి చూస్తే ఆ మామగారు ఆ మూట నెత్తి పెట్టుకుని ఆవంతుని కూర్చోబెట్టి ఏమా ఏంటి కూర్చోబెట్టామంటే అయ్యా నేను గట్టిగా పడి నన్ను పోయి కష్టం అయ్యా. నా మూటాన్ని మోస్తుంది, అందుకని నా మూట నేనేం మోసుకుంటాను అయ్యా. కాబట్టి ప్రభుత్వం కూడా రాజుగారు చర్చ కాబట్టి మామూలు మోటిపోయి కష్టం అంట. మూటలకి నా మూట ఆమెనే, నీ పాపం నువ్వేం మోసుకుంటున్నావు, అందుకే నువ్వు వదిలేట్లేదు. ఇంకా ఆ స్వభావం నీలో ఉన్నది, ఆ వ్యతిరేకమైన స్వభావం నీలో ఉన్నది, దేవుని విరుద్ధమైన స్వభావం నీలో ఉన్నది. ఇంకా మారని స్వభావము, మార్చుకోలేని స్వభావము, విడిచిపెట్టలేని స్వభావము, ఆ కోపము, ఆ పాపము ఆశ, ఆ శరీర ఆశ, ఆ నేత్రాశ జీవనము నీలో ఉన్నది. కాబట్టి నువ్వే మోసుకెళ్ళిపోతున్నావు. ఇది లోక పాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. కాబట్టి నీ భారము తీసివేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. ఎంతకాలము ఆ భారము కలిగి ఉంటావు, ఎంతకాలము అది మోస్తూ ఉంటావు. ఆ మోచు వల్ల అధిక నష్టము నీ కుటుంబానికి కూడా నష్టమే. విడిచిపెడుతున్నావు. దీన్ని బట్టి దేవుని నామం దూషణ వాళ్ళు కాకూడదు. వాళ్ళని బట్టి కదా దేవుని నామం ధ్వనిజల మధ్యన ఏమవుతుందండి? దూషింపబడుతుంది కదా. ప్రార్థన అంటున్నారు, ప్రార్థనకి వెళ్తుంది. ఏంటో పద్ద కట్టంట అలాగే ఉన్నాయా? ప్రార్థనకి వెళ్తుంది. ఇంకా వెళ్తే అబద్ధం అంటే మానేసిందా? అన్ని మానేసావా? 6 વર્ષ ముందు అది నీకు నష్టము, నీ బిడ్డలకు చెప్పండి అది శాపంగా మారుతుంది. తల్లిగా ఆలోచించు. నీ అలవాట్ల నుంచి నువ్వు మారుకోవాలి. నీ దుష్ట అలవాట్లు, నీ చెడు అలవాట్లు, నీ పాప అలవాట్లు మారుకోవాలి. మంచి భక్తి ఇచ్చేది ఇక్కడే ఉందండి. లోపములైన వారు నిలబడ్డారంట. అక్కడ ఎవరు నిలబడ్డారంటండి? ఎవరంట? 3 సంవత్సరాలు వారిని పోషించబడ్డ వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞయించెను. ఇందులో నుండి దానియేలు, అననీయ, మిషాయేలు, ఆశ్చర్య అనేవారు వీళ్ళు నుండి అపోస్తలుల అధిపతి దానియేలుకు బెల్షస్సరునియు, అననీయకు షడ్రకనియు, మిషాయేలుకు మెషకనియు, ఆ ఆశ్చర్యకు అబేద్నెగో అనే పేర్లు పెట్టెను. రాజు గురించి భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తాను తిని ఎలాంటి చూసి మీ జీవితంలో అపవిత్రపరుచుకుంటున్నారండి. మీ అపవిత్రత యావత్తుగా మీ మీద శుద్ధ జలము అపవిత్రత తీసివేసుకున్నావా?
మీ అపిత్రత యావత్తు పడట్లేదా? ఇక్కడ చూడండి ప్రియుడా, ఇక్కడ ఏమంటే రాజు భుజించు భోజనమును పానమును, రాజు భోంచేసే భోజనము. రాజనగర్లో రాజు సమక్షమందు రాజు దగ్గర కూర్చొని రాజు భోజనము చేసే భాగ్యము దేవుడికి ఇచ్చినాడు. ఆ దరిద్ర దేవుడికి ఇచ్చినాడు. ఆ దరిద్ర పోగొట్టుకొని నువ్వు లోకములో ఎంతవరకు లోకం చూసేది ఏంటది చెప్పండి? ఎంతవరకు ఎన్నైనా చూస్తా ఉంటుంది, భయంగా చూడదు. ఎప్పుడైతే పట్టుకొని కాళ్ళు పెట్టి కాళ్ళు గీచి మోసుకెళ్తాడో అప్పుడు భయంగా చూడండి. పర్లోక రాజ్యం ఉండాలి, పర్లోక రాజ్యం ఉండదా అని అప్పుడు ఎంత ఏడ్చినా కానీ ఆ పందిని వదిలిపెడతారుగా, వదిలిపెడతారండి. కాళ్ళు కట్టి కర్ర తీసుకెళ్ళి వదిలిపెడతారుగా. చెప్పండి, దాన్ని గురించడానికి పర్లోక రాజ్యం పోగొట్టుకుంటున్నావు. తల్లిగా నువ్వు ఆలోచించు, తండ్రిగా నువ్వు ఆలోచించు. పరలోక స్వాస్థ్యం మన భూమి మీద అనుభవించే భాగ్యం దేవునికి ఇచ్చాడు. ఎంతమంది రాజు కుమారుడివే, పరమందు కూడా నువ్వు రాజు కుమార్తెవే, కుమారుడు నువ్వు రాజు కుమారుడు. నీ భాగ్యం దేవునికి ఇచ్చాడు. రాజు కుమార్తె భాగ్యం దేవునికి ఇచ్చినాడు. ఆ భాగ్యము నువ్వు పోగొట్టుకుంటున్నావు. రాజనగర్లో ఉండే భాగ్యము చూడండి. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. తాను అపవిత్రపరచుకొనకూడదంట. వారు అంటున్నారా? ఇటు ఏం పరచుకోవడంట? అపవిత్రపరచుకున్నావు కదా నువ్వు. అయ్యో ఎంత విచారకరం అని అపవిత్రపరచుకుంటున్నావు. నేను నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. హృదయం పాడు చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. కాబట్టి కిందకి చూడండి, అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోనకుండా క్షమించమని నపుంసకులైన వేడుకొనగా దేవుడు నపుంసకులైన దృష్టికి దానియేలుకు కృపా కటాక్షం ఉన్నది అనుగ్రహించును గనుక నపుంసకులైన దానియేలు చెప్పాడు, మీకు అనపానము నియమించిన రాజులకు నా యజమానికి నేను భయపడుచున్నాను. నా యజమానికి నేను భయపడుతున్నా. మనకి యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. యజమానికి భయపడి ఎవరికి ఎంతమంది? అంటే ఒకసారి చూపియ్యా. మీ యజమాని పైకి లేపండి. మీ యజమానికి భయపడే స్త్రీలు మీరు ఎంతమంది? మా సహోదరి ఒక ఆమె ఎత్తింది, తన యజమానికి భయపడతానండి. లేరా ఒక్కడు లేరా? ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. నీ భర్త యజమాని కాదా? నీ భర్త యజమానుడు కాదా? చెప్పండి, కాదా? నీ భర్త యజమానుడు కాదా? నీ భర్తని మాత్రం భయపడటం నేర్చుకోవాలి. నా భర్త ఇంటే నా తాటలు తీస్తారేమో. ఎందుకు వెళ్ళావు ఇంటికి? ఎందుకు ఆ వ్యక్తితో మాట్లాడావు? చూడండి ఎలాంటి పరిస్థితులు, కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు ఉండండి. అవి ఏంటి బోర్డు ఆడని ఏం చేస్తాడు? అడుగుతూ ఎదవా వాడనే చేస్తే అవసరం ఆడే పడదా? అవునండి, ఎవరిని భర్తను బట్టి భార్యగా మీరు ఇంకా శలనం అవుతున్నారా? ప్రభు వాళ్ళు పశ్చాత్తపడదు అని ఎవరన్నారు? చాలా అంటుంది. నా యజమానుడు, నీ భర్త యజమానుడు ఎవరన్నాడు? కాబట్టి దేవుడు నిన్ను పక్కన ఉంచాడు, నెత్తిమి పెట్టలేదు. దేవుడు నువ్వు పక్కన ఉండాలి. యజమానుడు పక్కన ఉంటే నీకు అలంకరణ, యజమానుడు పక్కన ఉంటే నీకు ఆ పేరు. యజమానుడు దూరం అయితే నీకు ఏ పేరు, పరువు, ప్రతిష్టలు, విలువలు, గౌరవము, మర్యాదలు, చివరికి దేవ రాజ్యం నీకు దక్కనే దక్కదు. నా యజమానుడు అంటుంది చాలా. భూమి మీద యజమానున్నాడు, పరలోక రాజ్యం యజమానున్నాడు నీకు. కాబట్టి భయపడు నువ్వు.
లోబడు. నీ భర్తని గౌరవించు. నువ్వు నీ భర్తను విలువైపు నీ భర్తకి వాగు తగాదు. తన భర్తను పక్కన పెట్టేసి నీ శాంతం మాట్లాడుతున్నావు. వాగు చచ్చిపోతానండి, నేను లేచి చచ్చిపోతాను అంటుందంట. స్త్రీ ఎంతమంది తగాదు ముందు వెళ్తున్నారు. భర్త మీద తగాదు అంటున్నావా? భర్త మీద పోరాడుతున్నావా? భర్త మీద ఎగబడుతున్నావా? భర్త మీద కలబడుతున్నావా? భర్తని కొడుతున్నావా? నువ్వు మౌనం ఉండడం మంచిది. స్త్రీ ఇంటిలో ఎలా ఉంటా? మౌనం ఉండాలి. నిన్ను బట్టి నీ భర్త సంతోషించాలి. నిన్ను బట్టి నీ భర్త గౌరవంగా ఈ భూమి మీద బతకాలి. బతికినాడు ఆడవంత సన్నాసి. అది పెళ్ళానికి చెప్పిన ఆడవంత ఎదవాడు. పెళ్ళానికి గాలి వదిలేసి ఎదవాడు. నిలువనది సమాజంలో ఉందా? విలువ ఉందా? అసలు నాకు ఏం రోజులు వాడి అంటే అంతే. అంతేనా? విలువలు కాపాడుకో. విలువ కలిగి బ్రతకడం నేర్చు, గౌరవించు. ప్రతి ఒక్కరిని వేయాలంట చెప్పు. ప్రతి ఒక్కరిని గౌరవించు. నీకని నీ సహోదరుని గణవేయించుకో. నీకు నీ సహోదరుని చెప్పు తుణీకరించవద్దు. ఎవరిని తుణీకరించవద్దు. ఎవరినైనా నువ్వు తీసి బయట పారేవద్దు. మనిషి కూడా దూరం అవసరం వస్తుంది. అవసరం కదా? ఎంతమందికి అవసరం చెప్పండి? మనిషి బిడ్డ మీకు అందరికీ అవసరం కదా? మనిషి బిడ్డ లేకపోతే ఒక రోజు కూడా వంట వండుతారా? ఆ డెక్షలు దింపుతారా? వంట పొయ్యి మీద నుంచి దింపగలరా? దింపలే సరే. కాబట్టి బిడ్డ ఇక్కడ దేవుడు వారు చూడేవాళ్ళని అబద్ధం పరుచుకోకూడదని దాన్ని ఉద్దేశించి తాను అబద్ధం కాకున్నట్లు వాటిని పుచ్చుకోనకుండా శరీరమాని అపోస్తుల అధిపతిని వేడుకొనగా దేవుని అపోస్తుల అధిపతి దృష్టికి దానియేలును కృపాకటాక్షం ఉంది అనుగ్రహించును కనుక అపోస్తుల అధిపతి దానియేలు మీకు అన్నపానమును నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. రాజు యజమానికి నేను ఏం చేస్తున్నారు? ఈ రోజు నేను భయపడతానయ్యా. నా యజమాని నేను ఈ రోజు భయపడతానయ్యా. ఎందుకని నాకు తిరిగి భయపడలేదయ్యా. ఈ రోజు నేను నా యజమానికి నా భర్తకు నా దేవునికి నేను చెప్పండి భయపడతానన్న వాళ్ళు మీరు ఇప్పటికైనా ఉన్నారా? ఉన్నారా? లేదా? పర్లోకరాజు పోతే గుర్తుపెట్టండి. పర్లోకరాజు పోతే అసలు శారీలో కూడా పోలేదు. అర్థమైందా? ఆ వాసన కూడా మీకు తగలదు. బయటికి ఎత్తివే పెడతారు. జాగ్రత్త. ఎవరున్నావు? నీకు చూడండి కదా చూడు. నా యజమానికి నేను భయపడుతున్నాను. మీ ఈడు బాలుడు ముఖములు కంటే మీ ముఖము కృషించినట్లు ఆయనకు కనపడదా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణభయము కలగజేస్తారు. నా బదులు దానిలో అనన్య విషయ ఆశ్చర్య అని వారి మీద నియమించిన నియమమును కొన్ని దానిలో దానిట్లను భోజనమునకు శాఖ ధాన్యములను పానమునకు నీళ్లను ఈ దాసులకు ఆకించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపము. పేమట ఆ ముఖమును రాజు నియమించిన భోజనం భుజించు బాలుల ముఖమును చూసి నీకు తోచినట్లుగా ఈ దాసులమైన మాటలు జరిగిపోము. అధికారుడు ఈ విషయంలో వారి మాటకు సంబంధించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. సమ్మతించి వారిని పరీక్షించాను. పరీక్ష లోపము లేకుండా పరీక్షలో వారు నెగ్గారు. ఎన్ని లోపము పెట్టుకుని భక్తి చేస్తున్నాం మనం. ఎన్ని పొరపాట్లు మనలో ఉన్నవి, ఎన్ని తప్పిదములు మనలో ఉన్నవి. తెలిసి కూడా నువ్వు తప్పిదములు చేస్తున్నావు, తెలిసి కూడా నువ్వు పొరపాట్లు చేస్తున్నావు, తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు. కాబట్టి శిక్ష తప్పించుకోలేవు. శిక్ష మనం తప్పించుకోలేవు. కాబట్టి అనంతరం ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించారు. 10 దినముల బట్ట వారి ముఖములను రాజు బలులను భుజించు వారందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా. ఎలా ఉన్నట్టండి? సౌందర్యముగాను కలగా ఉండాలి. ముఖములో వికారముగా ఉండకూడదు, దుఃఖముగా ఉండకూడదు, ఏదో బాధ ఉండకూడదు, ఏదో పోయినట్టు ఉండకూడదు. ఇవన్నీ ఎందుకుంటే అంటే భక్తి లేకపోవటం వల్ల ఇలాగా ఉండాలి.
భక్తి చేస్తే ఇలా కళగా ఉంటారు. మనం మంచి కళ, మంచి భక్తి మనకి ఇచ్చాడు. ఈ మంచి భక్తి నువ్వు చేస్తే నువ్వు ధన్యుడవుతావు. అలా సంగమునకు వెళుతున్న మన విశ్వాసం ఏమిటి? మన మొదటి వెళ్తున్న మన విశ్వాస పరిస్థితి ఏమిటి అని సమాజం అడిగినప్పుడు ఏమి చెప్పాలి? భక్తి గల స్త్రీ ఆమె, దేవుడు భయం గల స్త్రీ ఆమె, ఆరు పొందిన స్త్రీ ఆమె. ఆమె ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది. ఆమె ప్రవర్తన చూసి అనేక మంది మారతారు. ఆమె ప్రవర్తన దేవుని ప్రతికారం ఉంటుంది. వాగ్దానుసారంగా ఆమె జీవిస్తూ ఉంది. దేవుని కనపరుస్తుంది ఆమె. ఆమె చూసి నేర్చుకోండి. మీరు కూడా ఆమె చూసి మీరు కూడా చూసి ఎవరు నేర్చుకుంటారా? నేను చూసి ఏమన్నా నేర్చుకునేది నీ దగ్గర ఏమన్నా చెప్పండి. ఎవరైనా నా దగ్గర నేర్చుకునే అంటారు ఏంటి? ఏమండి పంచాంగాలు ఇప్పుతాను నేర్చుకుని చూసి ఎవరు నేర్చుకున్నారా? నేను చూసి ఎంతమంది పాడైపోతున్నారు, నేను చూసి ఎంతమంది దుఃఖపడుతున్నారు ఆలోచించు. తల్లిగా, తండ్రిగా, కుమార్తెగా ఆలోచించు. నేను చూసి ఎంతమంది సంతోషిస్తున్నారు. నేను బట్టి నీ కుటుంబం సంతోషిస్తున్నారు. ఇలా కలిగినట్లయితే రాజు నియమించిన భోజనం పాలన కొరకు ద్రాక్షరసములను ఆ నియమికుడు తీసివేసి వారికి క్షేమాధనం ఇచ్చి ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా గ్రహించును. మరి దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్రభావములను గ్రహించు తెలివిగలవాడి నేను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారి దేవతని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాదని 40 మంది రాజు సముఖమును వారిని నిలబెట్టను. వారిని నిలబెట్టినప్పుడు వాళ్ళు ఏమైందంటే నీ లోపము లేవు. పిల్లలంతా నేను నిలబెట్టి రోజు వస్తుంది. దేవుని మిమ్మల్ని నిలబెట్టాలి. ఈ సగం అంతా ఒకరోజు దేవుని న్యాయస్థానం నిలబడాలి. ఒకరోజు వస్తుంది. లోపము లేని వారు అందులో వెళ్తారంట. లోపము లేని వారు పలువు రాజ్యంలోనికి అటువంటి లోపము లేని వారి పలువు రాజ్యంలో ప్రవేశిస్తారు. నీలో లోపము ఏముందో చూసుకోడు. ఈ రోజే చూసుకో. ఏంటంటే లోపం లేని వారు చూసుకో. ఈ రోజు చూసుకున్న నువ్వు అవసరమైతే 2-3 దినాల మందిరంలో ఉండు, ఉపవాసం ఉండు, పశ్చాత్తపడు. లోపము తీసి బయట పారేసుకో. దేవుని బట్టి దేవుడు సంతోషించాలి. లోపం లేని వారిని నిలబెట్టారంటే అక్కడ రాజు వారితో మాట్లాడగా నిలబెట్టడం. రాజు వారితో పొందొచ్చును. రాజు వారితో మాట్లాడిన వారందరిలో దానిలో మిషనరీలు ఆచార్య వంటి వారు కనబడలేదు కనుక వారే రాజు సముఖం నిలిచింది. వారి రాజు సముఖమున నిలిచి రాజు విచారణ చేయగా న్యాయవేదముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అంతా చదువుల గాండ్ల కంటేను గాడి విషయాల వారందరి కంటేను 10 వంతులు శ్రేష్ఠులని తెలియబడినో. అందరికంటే కూడా వీరే 10 వంతులు శ్రేష్ఠులుగా ఉన్నారు. ఉన్నావా? శ్రేష్ఠులు ఉన్నావా? శ్రేష్ఠులు ఉన్నావా? లోపం లేని వ్యక్తి ఉన్నావా? పైకి లేని వ్యక్తి ఉన్నావా? కోపం లేని వ్యక్తి ఉన్నావా? మోసం లేని వ్యక్తి ఉన్నావా? అన్యాయం లేని వ్యక్తి ఉన్నావా? ఇంకా దురాలోచన లేని వ్యక్తి ఉన్నావా? ప్రేమ చేసే స్వభావం కలిగిన వారు ఉన్నావా? దేవునికి లోబడలేకపోతున్నావా? దేవుని మాటలు లోబడలేకపోతే నీలో ఉన్న లోపమును కనుక్కోవాలి. ఏ లోపము నీలో పట్టి పిలుస్తుందో, ఏ లోపము దేవునికి దూరం అవుతున్నావో, ఏ లోపం బట్టి ఇప్పుడు ముందుకు పడుతుందో దాన్ని గ్రహించుకోవాలి. దాన్ని తీసి బయట పారవేసుకోవాలి. చేస్తాను చూడండి. దేవుని దగ్గర రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యం అంతటా నుండి చెడును గాడిని కట్టెను. గాడి విద్య గలవారందరూ కట్టెను. 10 వంతులు శ్రేష్ఠులని తెలియబడి ఈ దానియేలు పరుషులలో 10 సంవత్సరం వరకు జీవించెను. ఎంత గొప్ప భాగ్యం! నెబుకద్నెజరు అయ్యములో బబులు దేశములో శబ్దములు దానియేలు నలుగురు చక్కగా నిలబడ్డారు. వాళ్ళు లోపము లేకుండా వారు రాజు సముఖమున నిలబడ్డారు. వారు రాజు వారిని చూసి సంతోషించారు.
దేవుడు నిన్ను చూసి దేవుడు సంతోషించాలంటే నీలో నాలో ఉన్న ప్రతి లోపమును మనము దిద్దుకోవాలి. ఆ లోపము గ్రహించాలి. నీలో లోపం నీకు తెలియదా? నీలో బలహీనత నీకు తెలియదా? నీలో నవ్యత నీకు తెలియదా? నీలో ఏమున్నాయో నీకు తెలుసు. వేటి విడిచిపెట్టాలో, వీటిని మానుకో, వీటికి దూరం ఉండాలో అని తెలుసు నీకు. కానీ తెలిసిన నువ్వు అవంతరే వాటిని కూర్చుంటున్నావు. వాటిలో ఇంకా కొనసాగుతున్నట్లయితే దేవుడు దుఃఖకరంగా జీవించేవాడు. ప్రియమైన తల్లి, తండ్రి, సోదర సహోదరి, లోపం లేని వారు ఉన్నారు. షడ్రక్, షబ్దములు, దానియేలు రాజు సముఖం నిలబడిన వారు ఉన్నారు. నువ్వు రాజైన యేసుక్రీస్తులో నిలబడి లోపల తల్లిగా, లోపల తండ్రిగా, లోపల యవనస్తుడిగా, లోపల యవనరాలుగా నిలబడితే ఆ పరలోక రాజ్యంలో దేవుడిని ప్రవేశపెట్టను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన ప్రభా, గణమైన గొప్ప దేవా, మీకు ఉన్నాను. మహిమ కలిగిన తండ్రి, మీకు వేలాది స్తుతులు ఇస్తున్నాము. రాజు యొక్క ఆయన సముఖంలో పౌరుల దేశంలో ప్రభా నలుగురు పాండవులు ప్రగతిగా ఆయన వారిని శుద్ధపరిచిన కదా ప్రభా. అయ్యా కనుగొనలే కదా ప్రభా, లోపం లేని వారిగా ఉండగలకు సహాయం చేయమని నజరేయుడా ప్రార్థన చేస్తున్నాం. రాజు చేతికి వారిని అప్పగించారు కదా ప్రభా. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడా దయతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. రాజవంశంలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యం గల విద్యా ప్రవణతను జ్ఞానం కలిగి తత్వ జ్ఞానం తెలిసిన వారే రాజు నగరంలో నిలవలేని కొందరు బాలుడు పంపించారు కదా ప్రభా. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకున్నాయినా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాజు తను పూజించే ఆహారంలో తాను పారవచ్చు ద్రాక్షరసంలో అనుదినము భాగం వారికి నీ నుంచి 3 సంవత్సరాలు వారిని పోషించి మిమ్మల్ని వారి తండ్రిని నిలబెట్టినట్లుగా అనిపించారు కదా ప్రభా. నా తండ్రి దానియేలు, షడ్రక్, షబ్దములు వారు ఎలా నిలబడ్డారు కదా ప్రభా. రాజు భుజించే భోజనము, పానము, ద్రాక్షరసం పుచ్చుకోనగా తను అపవిత్రపరచుకోకూడదని, తాము అపవిత్రపరచుకోకూడదని ప్రభా. అయా తనను ఉద్దేశించి తన అపవిత్రులు కాకున్నట్లుగా వాటిని పుచ్చుకోనకుండా శరీరమని నాకు ప్రతిపదిని వేడుకున్నారు కదా ప్రభా. అపవిత్రురాలు నీ దేహమును, హృదయాన్ని, నీ స్వభావాన్ని అపవిత్రపరచుకుంటున్నావు. అపవిత్రుడుగా నువ్వు జీవించట్లయితే ఎంత విచారణ కాదు ప్రభు. నన్ను క్షమించు. అవధేయుడిగా ఉన్నానయ్యా, అవధేయులుగా ఉన్నానయ్యా ప్రభా, దుఃఖకారంగా ఉన్నానయ్యా, లోపడలేకపోతున్నానయ్యా, తగ్గించలేకపోతున్నాను ప్రభా, ఆర్పించలేకపోతున్నాను, ఆర్పించలేకపోతున్నాను ప్రభా, మంచి భక్తి చేయలేకపోతున్నానయ్యా తండ్రి. నిలబడ్డాను ప్రభా, నేను కూడా నిలబడిన శక్తి నాకేమన్నా ప్రభా. తండ్రి బిడ్డలను దర్శించండి, దైవ బిడ్డలను దర్శించండి, ప్రతి వారి లోపం తొలగించండి, ప్రతి లోపం వారు అనుకోగలకు సహాయం చేయండి. నజరేయుడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దర్శించండి, బిడ్డలు దర్శించండి, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, కన్నీరు కలుద్దాం. అవా నీలో లోపము కనుగొను, నీలో తగ్గము తెలుసుకున్నట్లయితే నీలో నా లోపము కనుగొవాలి. నువ్వు ప్రార్థన చేస్తావా, నువ్వు ధరిస్తావా? నిమజ్జన కలశంలో దేవుడి మాత్రం నీవు, దేవుడి మాట నీవు, నీలో లోపం చూసుకో. నువ్వు ఎలాంటి లోపం నీలో ఉన్నదో, ఎలాంటి అవినీతి నీలో ఉన్నదో, దేవుడి లోపం లేక, భక్తి చేయలేక, క్రమము లేక ఎలాంటి లోపము కలిగిన వాడు ఉన్నావు. వాడు దృష్టిలో ఎలా ఉంటున్నావు, దేవుడి దృష్టి ఎలా ఉన్నావు? చిన్న ప్రార్థన చేస్తావా? మోకరించి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం ఉండదు, వీటన్ని పైకి ఎత్తండి, పైకి వేసి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేద్దాం. దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేద్దాం. లోపం ఇప్పుడే నువ్వు కనుగొనాలి. ఏ లోపం లేక, ఏ పొరపాటు ఉంది, ఏ తప్పిదం నీలో ఉండే చూసుకోవాలి. ఇప్పుడు సరి చేసుకుందాం, రక్షించబడదాం, ఇప్పుడు బాధపడుకుందాం. ఏది భక్తి చేయలేదు, దేవుని లోపాన్ని గర్వమా, అసూయ, ఈర్ష్య, కోపమా, పాపమా, అబద్ధమా, అన్యాయమా, శారీరా, దొంగతనమా, దేవుని రాజ్యమును వెళ్ళలేము. దేవుని రాజ్యం చేరలేక అడ్డుపడి ఉన్నవి. వాటిని తీసివేసుకుంటావా? నీకు లోపము సరి చేసుకుంటావా? మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రిగా నువ్వు నేను మనమందరము
దేవుని సన్నిధిలో మోకరించుదాం, ఒకరి మీద ప్రార్థన చేద్దాం. ఎవరు మానవుడు ఒకరి మీద ప్రార్థన చేద్దాం. ప్రభువా రైతులను జ్ఞాపకం చేసుకున్నాయా నా తండ్రి, నాలో లోపము నేను కనుగొనగలిగినట్టుగా సహాయం చేయండి. నజరేయుడా, నమ్మదగినవాడా, అద్భుతములు చేయవాడా, అయ్యా నాలో ఉన్న పాపము తీసివేయండి, నాలో పాపము తీసివేయండి, నాలో ధర్మము తీసివేయండి, నాలో లోకాశీత నాలో ఉండదు ప్రభువా. అయ్యా నేను సినిమాలు మానలేకపోతున్నాను, అబద్ధం మానలేకపోతున్నాను, మోసం మానలేకపోతున్నాను, పాపము మానలేకపోతున్నాను, అదృష్ట స్వభావం నాలో ఉండదు నాయన, తీసివేయండి నా తండ్రి. ప్రార్థన చెప్తాం. ఈ మధ్య కలిసి దేవుడికి ఇచ్చిన సమయంలో వ్యర్థం చేసుకోవద్దు. ఇదే మిగిలిన సమయము పశ్చాత్తపడు సరి చేసుకో. ఏదైనా పెట్టి మర్చుకుంటున్నావా? చిన్న ప్రార్థన నోరు తెరువు. దేవా బిడ్డలు దర్శించండి, పరిశుద్ధాత్మ దేవ బిడ్డలు దర్శించండి, ప్రభువా బిడ్డలు ఖండించండి, బిడ్డలు కనికరించండి నాయన. వారితో తెరవండి ప్రభా, వాళ్ళని పాపం బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని నజరేయుడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని తండ్రి దైత్య బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నజరేయుడా దర్శించండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా దర్శించండి. దేవుని జీవాత్మ ప్రతి ఒక్కరు దర్శించండి ప్రభా. విడుదల కలగాలి ప్రభా. చిన్న ప్రార్థన చేస్తావా? ఇది మౌనముండే సమయము కాదు, కన్నీరు కాల్చే సమయము, పశ్చాత్తపడే సమయము, ప్రభు బలపడుకునే సమయము, సరి చేసుకునే సమయము. నీలో పాపము పోయిందా? నీలో పాపము తీసివేసుకుంటావా? చిన్న ప్రార్థన చేస్తావా? ఈ మధ్య కలిసి చిన్న ప్రార్థన కూడా ముగించుకున్నాం. చిన్న ప్రార్థన పశ్చాత్తపడి సరి చేసుకుని ఇంటికి వెళ్తావు. నువ్వు తండ్రి అధికారం ఉండాలి, నువ్వు తండ్రి ఇవ్వాలి, ఆయన నిలబడాలి, దేవుని ఎదురు నిలబడాలి. ఎదురుపోతున్నావా? ప్రభువా బిడ్డలు దర్శించండి, పరిశుద్ధాత్మ దయచేయండి, కన్నీటి ప్రార్థన దయచేయండి. తన పాపములు ఒప్పుకునేవారికి వచ్చి కప్పుకునేవారికి ఉండవద్దు. కృషి బిడ్డలుగా సహాయం చేయండి, ఎమోషనల్ కనిపించి శాపం పోరుగా సహాయం చేయండి. ఆ శాపరస్పరిస్థితిని చెడిపించమంటారు, లోకముడి పాపమును చెడిపించమంటారు, అన్యాయమును పాపమును ఆయన ఉడిపించబడినట్లుగా సహాయం చేయండి. దర్శనం ఇస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.